ప్రైజ్ ద లార్డ్. దేవునామాన్ని మహింకలను గాక. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలు ఈ దినంలో జరుగుతున్న నెరవేర్పుని మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, మనం కానీ బైబిల్ గ్రంథం చదివినట్లయితే దాని ఎగ్జాక్ట్ ప్రవచనం అయితే నేను చెప్పట్లేదు, కానీ దాని మీనింగ్ అయితే నేను చెప్తున్నాను. అదేమిటంటే, అనవసరమైన విషయాలు అత్యధికంగా ప్రబలమవుతాయి అని, అవసరమైన విషయాలు ఏ ఒక్కరు కూడా చూడరు అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దినం ముందు సమాజంలో ఉన్నవారు మనం చూసినట్లయితే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను దేవుని కృపను బట్టి 550 వీడియోలకు పైగా చేస్తున్నాను. కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 400 మంది. అదే అనేక మంది ఉంటుంటారు. వాళ్ళు అనవసరమైన టాపిక్స్, అసలు అమ్మాయిలు కావచ్చు, లేకపోతే అసలు సమాజానికి ఉపయోగం లేని టాపిక్స్ చేస్తున్న వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ లక్షల్లో, కోట్లల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం నెరవేర్పు మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏది రాయించినా కూడా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. కాబట్టి దేవుని ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకుండా, దేవుని ప్రవచనాలను నెరవేర్పు జరుగుతున్న సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.